బాగుంటుంది కదా, 2 అవర్స్ ఏమో చేస్తా అంటున్నారు. ఒక ఫుల్ డే చేసినప్పుడు ఏ టైంలో కంజెస్టెడ్, ఏ టైంలో పీక్ అవర్స్ అని తెలుస్తుంది కదా. అంటే మనకి ఈ కన్ఫ్యూషన్ లేకుండా వెళ్ళాలంటే కొన్ని డేస్లు చేయాల్సిన వస్తుంది. సో అప్పుడు చాలా కేయాటిక్ అయిపోతుంది. కాబట్టి మనకి ఎక్కడెక్కడ మన ఉద్దేశం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది, డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఎక్కడెక్కడ వస్తుంది అవి స్టడీ చేయడము, ఎక్కడ మధ్యలో ఉన్న మీడియన్స్ ఎంత దూరం కట్ చేయాలన్నది మనం తెలుసుకోవడము. అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కేబీఆర్ పార్క్ ముందుకు ఉంది, ఇక్కడ ఈ ఐలాండ్లు ట్రాఫిక్ అంబర్లా ఇవన్నీ రిమూవ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు కన్వే చేసేటప్పుడు. సో అలాంటి స్ట్రక్చర్స్ ఎక్కడెక్కడ రిమూవ్ చేయాలి ఇవి స్టడీ చేయడానికి మనం ఒక 2-3 అవర్స్ చేస్తే సరిపోతుంది. అవసరం ఉంటే ఇంకా చేస్తాం. ఒకవేళ మాకు ఆ స్టడీ సరిపోవట్లేదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంటే చేస్తాం. ఆర్టీసీ సార్, వాట్ ఆర్టీసీ ఏమన్నా చెప్పారా వాళ్ళకి, స్పెషల్గా ఏమన్నా గైడెన్స్ ఇచ్చారా, ఇచ్చారా? ఈ స్టడీ జరిగేటప్పుడు వాళ్ళకి కూడా నోటిఫై చేస్తాము. నోటిఫై చేసి ఆర్టీసీ బస్సెస్ కూడా సేమ్ ఫాలో అవుతుంటాం. లేన్ చేంజింగ్స్ కూడా ఇప్పుడు రోడ్ నెంబర్ 2 నుంచి వచ్చేవాళ్ళు టువర్డ్స్ రోడ్ నెంబర్ 12 వెళ్ళాలంటే ఒకవేళ రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్న లేన్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారంటే మధ్యలో ఒక లేన్ చేంజింగ్కి ఒక గ్యాప్ ఇస్తున్నాము. సో అక్కడ జాగ్రత్తగా లేన్ చేంజ్ అవ్వాలి. దానికి సిరీస్ ఆఫ్ సైనేజెస్ కూడా పెడతా ఉన్నాం. సో ఇలా ఈ మర్జింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ మనకు అవసరమో అది ఇంకా ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉన్నాయి. అది పర్మనెంట్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చేస్తాం. ఈ స్టడీ చేస్తే తెలుస్తుంది మనకు. ఆల్రెడీ ఈ ప్రాజెక్టు గ్రౌండ్ చేయాలంటే డెఫినెట్లీ ఆ మీడియన్స్లో ఉన్నది అవి అన్నీ క్లియర్ చేయాల్సి వస్తుంది ఎక్కడెక్కడ గ్రౌండ్ చేస్తున్నారో. సో ఓన్లీ అంతవరకు సరిపోతుందని మాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఒకవేళ మేము పైలట్ స్టడీ చేసిన తర్వాత ఎక్కువ అవసరం ఉంటే పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఆ మీడియన్ మాత్రం బయట ఏం అవసరం పడదు. చెక్ పోస్ట్ నుంచి ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ నుంచి వచ్చి 45 జంక్షన్ లెఫ్ట్ తీసుకుంటారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వచ్చి టువర్డ్స్ 36 లెఫ్ట్ తీసుకోవచ్చు ఫ్రీగా. స్ట్రైట్ టువర్డ్స్ 10 వెళ్ళొచ్చు. రైట్ తీసుకొని టువర్డ్స్ కేబీఆర్ పార్క్ కూడా రావచ్చు. ఆపోజిట్లో వచ్చేవాళ్ళు TV5 దగ్గర నుంచి ఆపోజిట్ వచ్చేవాళ్ళు అక్కడ లెఫ్ట్ మాత్రమే తీసుకోవాలి, రైట్ టువర్డ్స్ 36 ఉండదు. కాబట్టి అక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి టువర్డ్స్ 36 వెళ్ళాలంటే వాళ్ళు రోడ్ నెంబర్ 10 అల్కజార్ ప్లాజాకి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నది తీసేస్తాం, అది స్ట్రైట్ నడిపిస్తాము. మన నీరూస్ నుంచి చెక్ పోస్ట్ వరకు స్ట్రైట్ నడిపిస్తాము. బట్ చెక్ పోస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు లెఫ్ట్ కంపల్సరీ ఉంటుంది, లేదంటే యూ టర్న్ ఉంటుంది. అక్కడ రైట్ కానీ స్ట్రైట్ కానీ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి దాదాపు 45 బ్రిడ్జ్ సగం వరకు ఇక్కడే ఉంది కాబట్టి అక్కడ ఏం చేంజెస్ మనం చేయట్లేదు. నీరూస్ వైపు కూడా ఏం చేంజ్ చేయట్లేదు, అల్కజార్ ప్లాజాలోనే చేస్తాం. సో 36లో ఇంతవరకు ఏంటంటే అల్కజార్ ప్లాజాలో డైమండ్ హౌస్ నుంచి వెళ్ళే వాళ్ళు కంపల్సరీ లెఫ్ట్ తీసుకుంటారు. ఇది మేము ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఆ మధ్యలో మీడియన్ ఓపెన్ చేసి అక్కడి నుంచి రైట్ పంపిస్తాం. లెఫ్ట్ రావాల్సిన వాళ్ళు కూడా రావచ్చు, పోలీస్ స్టేషన్ సైడ్ రావాల్సిన వాళ్ళు రావచ్చు.